అందరూ చెప్పండి. పాఠశాల నుంచి మెమోతో కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఒక గిఫ్ట్ వేసి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు చెప్పండమ్మా. చెప్పండితోటి పులిదండ, ఒక షాల్వా, ఒక మెమోటో, అదేవిధంగా ఒక గిఫ్ట్. అది అతను చేసిన సేవల గుర్తింపుగా 14 సంవత్సరాలు జెడ్పీఎస్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు మన ఉపాధ్యాయ అందరూ కూడా ఘనంగా సన్మానం చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. ప్రకాష్ ఫోటోలు ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి అట్లా టీచర్స్ తెలిసి ఎలా ఉండాలి. ఇది అయిపోయినాక రైట్ అక్కడ అదర్థం చెప్పండమ్మా. గట్టిగా చెప్పలేదు. ఇప్పుడు మదర్ ముందుకు వచ్చేసేసి ఒక ఫోటో తీసుకుంటారు. లక్ష్మణ్ సార్ ఒక ఫోటో అదా ఫోటో తీసి ప్రకాష్ కూర్చుంది. ఓకేనా ప్రకాష్? ఓకే సార్. ఇప్పుడు మదారు వచ్చేసి సన్మానించాల్సింది. ఆ షాలో తీయమ్మా. సైనా ఆ షాలో తీ ఉన్నాయా? అసలు రైట్ చెప్పండి కొట్టండి. అరే అంతా మిసాలు హలో, ఈరోజు చిన్న సన్మానంతో ఇచ్చేసినటువంటి రమేష్ గారిని మన హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో, మన స్కూల్ ఆధ్వర్యంలో, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో మన పిల్లల యొక్క సన్మానంతో చిరు సత్కారం చేయబడింది. రమేష్ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే అది ఒక వెనకట్టలేనటువంటి వాల్యూ ఇవ్వాలి. ఆ పని అంత వాల్యూ ఉంటుంది. నేను ఒక్కటే ముఖ్యం చెప్పేస్తే ఆ ఫోన్ నుంచి నాకంటే ఒక్కటే వర్షంలో మోస్తుంది. వర్షం పడితే అది ఇంకొకైతే నేను శరీరం కట్ట ఎక్కువ వర్షం అయిపోయినా ఇదే ఒక రేపు చెప్తా అనే స్వభావం ఉండాలి. కానీ అలా కాకుండా నడుచుకుంటే కూడా తెచ్చి ఆ వర్షంగా పడుతుంది. ఆ ఒక్క పని సరిపోతే అంకిత కావాలి. ఎవరైనా గవర్నమెంట్ సర్వర్ చేస్తాడు. కానీ సర్వం అంటే శరీరాన్ని హింస పెట్టుకుంటూ పని చేయడానికి నాకు మైండ్ తాకొచ్చింది. అది చాలా చాలా గొప్ప పనివంతుడు. దానికి విలువే ఒక ముచ్చట చెప్పాలంటే రమేష్ని చూసి ఈ భవిష్యత్తులో పిల్లలందరూ ఎదిగే పిల్లలు కాబట్టి ఆయనకు మాట్లాడే చెవులు విన్నారు. అయినా ఆయనకి పట్టుదలతో ఒక ఉద్యోగాలు కానీ వస్తే ఉంటాయి. మీరు కూడా భవిష్యత్తులో రమేష్ని చూసి నేర్చుకోవచ్చని ఈ చిన్న ప్రదర్శన నాకు అవకాశం ఉంటుంది. టీచర్స్ అందరికీ కూడా రమేష్తో చాలా అనుబంధం ఉంది. రమేష్ ఇంకో పేరు పెట్టాలంటే ఆల్రౌండర్. ఈ క్యాన్ డూ ఎనీ వర్క్. ఏ పనైనా చేస్తాడు. ఇది రాదు అది రాదు అని చిన్న పని పెద్ద పని ఎవ్రీథింగ్ ఈ క్యాన్ డూ. మీకు అర్థమైతే ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాడు రమేష్ అక్కలు. దానికి ఇంతమంది టీచర్స్ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అందరూ మాట్లాడేది కూడా వింటున్నారు మీరు.
ఎవ్రీవన్ ఈజ్ మిస్సింగ్ హిమ్ ఎ లాట్. నేను ఈరోజు అనుకునే జెండా కట్టడము రమేష్ ఉంటేనే చాలా బాగా చేసేవాడు. బట్ మళ్ళీ టైంకి అయితే వచ్చాడు. ఇవాళ కూడా రమేష్ చేతుల మీదనే జరిగింది. బట్ టుమారో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హియర్. రమేష్ అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు. ఒక విషయం మీరు మేమందరం కూడా రమేష్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హీస్ హార్డ్ వర్కర్ అండ్ గ్రేట్. గౌరవనీయులైన ప్రథమోపాధ్యాయులకి మరియు టీచర్స్కి, సార్స్కి అందరికీ నమస్కారం. రమేష్ అన్నను మిస్ అయినామంటే చాలా ఒక బంధుత్వము, ఒక రిలేషన్షిప్ అంటే రక్త సంబంధం లెక్క అనిపించింది మాకు. మేము వచ్చిన కాంచెల్లి మాట రాకున్నా భగవంతుడు, మాట రాకున్నా వినపడకున్నా వాళ్ళకు అంటే ఎంతో లోపల ఎంతో ధైర్యం అనేది చేయకుండా కూడా ప్రతి ఒక్క మమ్మల్ని అయితే ఒక తోపుడు లెక్క చూస్తున్నాడు. మేము కనీసం ఏదైనా చేస్తానంటే మాకు బకెట్లో వాటర్ ఇస్తా అంటే వాటర్ వద్దు, నీకు కూడా వాష్ బేసిన్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మాకు సడన్గా ట్యాంక్ అది వాటర్కి వచ్చేసరికి అది వీలు కాలేదు. మా గురించి కూడా ప్రతిదీ మేము చెప్పినా ఏది కానీ మాకు ఒక తోబుట్టు లెక్క, ఒక బ్రదర్ లెక్క అనిపించింది. మాకు రమేష్ అన్న అంటే మాకు ఒక అన్న లెక్క అనిపించింది. మాకైతే ఆయన పోతుంటే చాలా బాధ అనిపించింది. ఇప్పటికైనా ఒక రక్త సంబంధం లెక్క గుర్తు చేసినాం. ఏ పని అయినా ఆయన ఒక అంటే రమేష్ అన్నకే మా ఇంట్లో మంచి లెక్క అనిపించింది. నాకు ఆయన మీద చాలా మంచి అనుబంధం. మిస్ అయిపోతుంది. వేరే స్కూల్ పోయినందుకు బాధ అనిపించింది. కానీ తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ కుటుంబము వాళ్ళంతా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో కలిగి సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రమేష్ చెప్పేది ఏంటంటే, రమేష్ మేము ఒకే ఊరి నుంచి వచ్చాము. సో అదే విషయం చెప్తున్నాడు. సరే, టైం ఎక్కువగా లేదు కాబట్టి 2 మాటల్లో రమేష్ గురించి చెప్తాను. నేను అర్థం చేసుకున్నాను. మీకు అందరికీ తెలుసు, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏంటి? వర్క్ ఈజ్ వర్షిప్ అంటే వర్క్ చేస్తూ పని చేస్తూ వాట్ ఈస్ వర్క్ ఈజ్ వర్షిప్ పని చేస్తూ వర్క్ చేసే పనిని దైవంగా భావించు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రమేష్. మనం చేసే పనిని మనం దైవంగా భావించినప్పుడు ఏ చర్చ్కి కానీ, ఏ టెంపుల్కి కానీ, ఏ మసీద్కి కానీ పోవాల్సిన అవసరం. అండ్ ఇస్ ఆల్సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంటే తను చేసే పని పట్ల గౌరవం. అంటే శ్రమను నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా జీవితంలో ఓడిపోడు. అఫ్ కోర్స్ ఆయన తను వినికిడి శక్తి, మాట్లాడే శక్తి లేకపోయినా కూడా దేవుడు ఆ 6th సెన్స్ అనేది ఆయనకి ఇచ్చాడు. మనందరికంటే ఎక్కువ ఆయనకు ఆ జ్ఞానం ఉన్నాడు. తర్వాత ఆ దేవుడు అతనికి అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మేము ఎప్పటికీ అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా వీఆర్ లైక్ ఫ్రెండ్స్, వీఆర్ లైక్ బ్రదర్స్. ఇద్దరము ఒక బ్రదర్స్ లాగా అందరం కూడా ఉన్నాము. అఫ్ కోర్స్ స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో మన డెసిగ్నేషన్ బట్టి ఆ విధంగా ఉండవచ్చు, కానీ తర్వాత మన స్కూల్ అవర్స్ తర్వాత అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి మేమందరం కూడా కలిసిమెలిసి ఉన్నాము. అది ఎప్పటికీ మర్చిపోము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి 19వ తారీఖు రాఖీ పండుగ ఉంది కాబట్టి ఈ అన్నయ్యకు, పెద్ద అన్నయ్యకు చెల్లెళ్ళు, చిట్టి చెల్లెళ్ళు రాఖీలు కట్టబోతున్నారు. ఇంకా చక్కలతోటి మరి రాఖీ పండుగ సెలబ్రేషన్ చెప్పేసింది కూడా అది చెప్పండి పెద్దగా. ఇది అది క్రాఫ్ట్ సెక్రటరీ లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో చిన్నారులు స్వతహాగా తయారు చేసినటువంటి రాఖీ. అది ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాలి. అలాంటి మన పాఠశాలలో 14 సంవత్సరాలు నైట్ వాచ్మెన్గా పనిచేసి ఇటీవలనే ప్రభుత్వం కల్పించినటువంటి బదిలీలలో తనకు ఒక మంచి అవకాశం ఇక్కడికి ఇంటికి దగ్గరగా ఉండడానికి వెళ్ళే అవకాశం వచ్చింది. కాబట్టి ఒక ఉద్యోగికి బదిలీ అనేది తప్పదనే సందర్భంలో వెళ్ళినాడు తప్ప
లేదు అని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు అతనికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన పాఠశాల ఉపాధ్యాయ బృందము, దీనికి అధ్యక్షత వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులకి మరి విద్యార్థులందరికీ నమస్సుమాంజలి. మన పాఠశాల ఒక మంచి రిసోర్స్ పర్సన్స్ ఉండేవాళ్ళు. ఆఫీసుకు సంబంధించి పాఠశాల పనుల నిమిత్తం ఉన్నటువంటి వాటిలో మొదటగా మగారు పదవి విరమణతోటి పాఠశాల యొక్క చెయ్యి హ్యాండిక్యాప్ అయిపోయింది. మరి రమేష్ ఉన్నాడు, ఒక మనకు ధైర్యము అనుకున్న సందర్భంలో బదిలీ అనేటువంటి ఒక పెద్ద బుల్లెట్ పేరు మొత్తం మన పాఠశాలలో పూర్తిగా ఒక అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తిగా తయారు చేసింది. మరి దాంట్లో సరే తనకు ఇంటికి దగ్గరలో వచ్చింది కాబట్టి మేము ఎవరిని కూడా అతని ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఆడపిల్ల అనేటువంటి అతని ఇంటికి దగ్గరలో ఉంటుంది. లేని పక్షంలో మేము అందరం కూడా వెళ్ళొద్దని చెప్పేసి కోరినాము. ఆయన అనుకున్నట్టుగానే దగ్గరలో వచ్చింది కాబట్టి అది ఒక సంతోషము. బట్ మన నుండి వెళ్ళిపోవడము బాధాకరము. మన పాఠశాల మాత్రము ఇప్పటికీ కూడా హ్యాండిక్యాప్డ్గానే ఏదైనా కాగితం కావాలి అనగానే మొదటిగా నేను సైలాబిని పిలిచేది, ఎందుకంటే తనకు నిలబడేది కాబట్టి రమేష్ని పిలిచేవాడిని కాదు. కానీ కంటి కనపడగానే ఇలా రాగానే సార్ ఏం కావాలి అని సైగ చేసేవాడు. నాకు ఇది కావాలి అనగానే 2 సెకండ్లలో కూడా అది తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేవాడు. అంటే అతనికి మాటలు రాకపోయినా, చెవులు వినపడకపోయినా మనం చేసిన సైగలతోటి ఏది ఏ ఫైల్ కావాలి, ఏ స్టాంప్ కావాలి, ఏ రిజిస్టర్ కావాలి, దేనికి సంబంధించిన అంశం కావాలి, ఎక్కడ ఉంటుంది అనేటువంటిది చాలా పర్ఫెక్ట్ గా తెలిసినటువంటి వ్యక్తి వెంటనే సెకండ్ లోపల నా ముందు అది పెట్టేవాడు. మరి అటువంటి రమేష్ ఈరోజు మన నుండి బదిలీపై వెళ్ళినందుకు చాలా బాధాకరము. పాఠశాలకు కూడా తీరని లోటని నేను అనుకుంటున్నాను. అతను వెళ్ళిన తర్వాత కూడా యాదృచ్ఛికంగా సైలాబి లేకపోతే రమేష్ అని యాదృచ్ఛికంగా పిలిచేస్తున్నాను. నేను ఎక్కడే కాదు, మిగతా మిత్రుల ఉపాధ్యాయులు కూడా రమేష్ ఎక్కడ చూడండి అని యాదృచ్ఛికంగా వచ్చేసింది ఆటోమేటిక్గా. అంటే మేము అతను మాతో అంతా మమేకమైపోయినాడు. మరి నేను వచ్చి 2 సంవత్సరాలే, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో అతనితో చాలా అనుబంధం ఏర్పడింది. ఆ లోటు పూడ్చలేనిది. మరి వారు ఎక్కడున్నా కూడా భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు, ఆయుర్వేదాలు, కుటుంబ సభ్యులకు ఆయన కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకున్నాను. థ్యాంక్ యూ అన్నారు. దయచేసి ఇచ్చినందరూ నిలబడాలి. ఇప్పుడు అవకాశం సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఈ పాఠశాల సన్మానం తర్వాత అందరూ కూడా రమేష్ తోటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అతను విద్యకి దగ్గరలోనే ఉంటారు. నేను 2018లో ఏ సంవత్సరం వెళ్ళేటప్పుడు పుష్పకు వెళ్ళేటప్పుడు రోజు అవుపడుతూ ఉండేది. అప్పుడు రమేష్ గారిని అనుకున్నాను, పోలీస్ అయినా అనుకున్నాను. నేను నా వెంటనే వస్తూ ఉండేది. అరే పోలీస్ అయినా ముందే వస్తాను ఇక్కడ ఎవరు అనుకునేది. 2022లో నేను నెక్కుడు స్కూల్కి వచ్చినప్పుడు తెలిసింది ఇక్కడ నైట్ వాచ్ వారి. అప్పుడు చాలా నా హృదయాలకు హత్తుకున్నాడు. వీరి సేవలు చాలా అమూల్యమైనవి, అమోఘమైనవి, అనిర్వచనమైనవి, మరుపు రాని, మరువలేని. ఎందుకంటే మనము చెప్పడం కష్టం. ఇది ఒక ప్లంబర్గా, ఒక ఎలక్ట్రీషియన్గా, ఒక నేషనల్ వర్కర్గా, ఆల్ ఇన్ వన్ గైడ్గా వీరు అన్ని పనులు కూడా మహా ఉన్నతమైన వాళ్ళు. అయితే వీరు ఏ పాఠశాలకు వెళ్ళినా అక్కడ చాలా వర్క్స్ అవలీలగా హెడ్ మాస్టర్ చెప్పక ముందుకే అన్ని పూర్తి చేస్తూ ఉంటారు. వీరు మన పాఠశాల పోవడము కొంచెం లాస్, కానీ ఏ పాఠశాల అయినా అది దివ్యంగా వెలువెంపుతుంటుంది. ఇక అందుకని ఇక్కడ చెప్పలేను. ఇంకొక విషయం, నేను ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా 2-3 సార్లు మా ఇంటికి చూసిండు. ఇది ఇట్లా కడితే బాగుంటుంది, ఇట్లా కడితే బాగుంటుంది అని కూడా చెప్పి నాకు సజెషన్ ఇచ్చిండు. వాళ్ళు చెప్పినాక కూడా నేను ఇంకా మార్పులు కూడా చేశాను వాళ్ళ నా ఇల్లును. అంటే వీరికి ఎంత అనుభవం ఉందో వీరు దీని ద్వారా గ్రహించవచ్చు. ఈయన మాత్రం ఎక్కడికైనా వారు ఆనందంగా, వారి కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని, దేవుడు వాళ్ళన్నీ లభించాలని కోరుతూ, ఇవ్వాలని కోరుతూ నాకు ఈ ఉపన్యాసం ఇచ్చి ఈ టైంలో వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
యాక్చువల్గా నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. సో అంతకన్నా ఇది కూడా ముఖ్యం అనుకున్నాను. ఎందుకంటే మంచి గ్రేట్ రిసోర్స్ టు స్కూల్. అంతకన్నా ఏం చెప్తాం, ఇట్స్ అ గ్రేట్ లాస్ కూడా మనకి. సో అంటే ప్రతి పనులు మనసు పెడతారు అన్నమాట. అందుకుంటున్నటువంటి మన నైట్ వాచ్మెన్ రమేష్ గారికి మరియు సోదర ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ప్రియమైన విద్యార్థులకి శుభాశీస్సులు. 2010 జూన్ నెలలో మన పాఠశాలకి రావడం జరిగింది. దాదాపు 14 సంవత్సరాలు మన పాఠశాలకి సర్వీస్ చేశాడు. అతని సర్వీసు ఎనలేనిది. ఎందుకంటే విషయంలో కూడా అతని యొక్క వర్క్ మన పాఠశాలకి ఎంతో ఉపయోగపడ్డది. మనకి లాట్రిన్ బాత్రూమ్లకి వాటర్ కల్పించడంలో కానీ, తర్వాత నల్లాలు, ప్రతి వర్క్ లో కూడా అతను చాకచక్యంగా ఎంతో నైపుణ్యంతో చేసి మన పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఇంకా ఏ చిన్న తర్వాత మనకి మన గేట్లు కానీ, తర్వాత డోర్స్ కానీ ఏమైనా ఖరాబ్ అయినా కూడా ప్రతి విషయంలో అతను మనకి ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది. కాబట్టి అతని సేవలు మనకి మన పాఠశాలకు అవసరం ఉండే, కానీ దగ్గరి పాఠశాలకి హన్మకొండ వరంగల్ జిల్లాలోని ఆరపల్లె గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. తప్పని పరిస్థితుల్లో అక్కడ వేయండు. కాబట్టి అతనికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏ విధంగా అయితే సేవ చేశాడో ఆ ట్రాన్స్ఫర్ అయిన పాఠశాలలో కూడా అతని సేవలు అక్కడ ఉపయోగపడాలని కోరుకుంటూ, నైట్ వాచ్మెన్ గా కొన్ని సందర్భాలలో ఆఫీస్ సబార్డినేట్ గా కూడా విధులు నిర్వహించి మన పాఠశాల నుంచి గత నెలలో దగ్గర వరంగల్ దగ్గర ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ ఆరపల్లి పాఠశాలకు బంధంపై వెళ్ళినటువంటి రమేష్ గారికి ఈరోజు మనము మన పాఠశాల లోపల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు సమావేశానికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అంటే నాకు రమేష్ 2013 సంవత్సరం, అంటే 11 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఎందుకంటే 2013 సంవత్సరంలో మనకు ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రైమరీ పాఠశాలకు నేను బదిలీపై రావడం జరిగింది. అప్పటి నుంచే రమేష్ నాకు పరిచయం. ఒక కేవలము నైట్ వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్ ఈ పని కాకుండా అతనికి రాదు, ఈ పని రాదు అనేటువంటిది ఏమీ లేదు. ప్రతి పని చేస్తాడు. ఏ పని చెప్పినా కూడా ఆ పని చెప్తాడు. మనసుకు ఒక 2-3 నేను చూసినటువంటి పనులు చెప్తాను. నేను మన దగ్గర ఈ ప్రైమరీ స్కూల్లో పనిచేసినప్పుడు అప్పుడు అదంతా లేదు, అదంతా బ్యాగ్ అదంతా లేదు. అప్పుడు ఆ వెనుక కిచెన్ రూమ్ దగ్గర ఒక చిన్న రూమ్ ఉండేది. అంటే ఆ రూమ్ లో ఒక నల్ల ఉంటుంది, ట్యాప్ ఉండేది. అంటే ఆ ట్యాప్ వాడుకున్నప్పుడల్లా ఆ ట్యాప్ వాటర్ అంతా కూడా ఆ రూమ్లోనే జామ్ అయ్యేదంట, బయట రూమ్ కూడా. అప్పుడు గ్రేస్మెంట్ మేడం ఉంది. ఆ మేడం ఏం చేసిందంటే ఇక్కడ చేసేటువంటి పనులను గమనించి ఈ రమేష్ గారిని అక్కడ పిలిచి చూపెట్టడం జరిగింది. ఆ రూమ్ అంతా చూపెడితే కొన్ని ట్యాప్కు సంబంధించిన ప్లంబర్ వర్క్ సంబంధించినటువంటి వస్తువులు రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ తెచ్చిన తర్వాత దాని ఏం చేసిందంటే అందులో వాటర్ నిలవకుండా చక్కగా ఆ పని చేసి పెట్టింది. అదొకటి. తర్వాత మేము పనిచేసే క్రమం లోపల మనకు 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఆ సందర్భం లోపల జెండా సరిగా కట్టడం రాకపోవడం వల్ల ఇద్దరిని తీసుకుపోయి ఆ జెండా కట్టించేవాళ్ళు. అంటే ఏ పని ఇక్కడ మనం చేసినటువంటి ప్లంబర్ వర్క్ కానీ, ఇక్కడ చేసినటువంటి ప్లంబర్ వర్క్ కూడా ఏ ప్లంబర్ కూడా చేయలేడు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా చేశాడు. తర్వాత మన అడ్వాన్స్ గా చెప్పినట్టు డోర్స్ కానీ ఏదైనా రిపేర్ ఉన్నదని కూడా చాలా చక్కగా దాన్ని రిపేర్ చేసి అమర్చేవాడు. కాబట్టి అంటే ప్రతి పని కూడా ప్రతి
ప్రతి పనిలో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసినంత వరకు అయితే. కాబట్టి ఇంకా ఇతను వెళ్ళినటువంటి పాఠశాల లోపల కూడా ఇటువంటి సర్వీసెస్ వాళ్ళకు కూడా అందించాలని, తర్వాత ఒక మనకేంటంటే మనందరికీ మనకు వెనుకటి శక్తి ఉంటుంది, మాట్లాడే శక్తి ఉంటుంది. కానీ ఇతనికి వెనుకటి శక్తి, మాట్లాడే శక్తి లేకుండా కానీ కూడా అన్ని పనులలో మంచి ఆరితేరినటువంటి గిట్ట. కాబట్టి అతను వెళ్ళినటువంటి పాఠశాలల వల్ల కూడా చక్కగా పనిచేస్తూ మనకైతే ఏ విధంగా స్టాఫ్తో మమేకమై ఉన్నాడో అట్లనే అక్కడ కూడా ఉంటూ మంచి సహకరిస్తూ మంచి పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, మన్ననలు పొందాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. తర్వాత వారి భార్య బిడ్డలకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని వారికి క్షేమం కలిగజేయాలని నేను మనసారా కోరుకుంటూ అవకాశం వచ్చినటువంటి మన పాఠశాల బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కువ మాటలు ముగిస్తున్నాను.